शिलाभिस्तु प्रहरतः पादपैश्चिसहस्रशः लङ्काम् अभिवाद्य च मैथिलीम् संसुद्धारो गमिष्यामि मिषतां सर्वराक्षसान् जयत्किन्वरो रामो लक्ष्मणश्च महाबला राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनूमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः भवेत् शिलाभिस्तु अभिवाद्य च मैथिलीम् समृद्धोऽहं नमामि 145 to 7:30 14వ తారీఖు అండి. 145 ఇక్కడ హైదరాబాద్ లో 13:45 డెహ్రాడూన్ 7:30 వన్ స్టాప్ ఫ్లైట్ 7:30 నైట్ 19:30 అది వచ్చి 7958 18వ తారీఖు డెహ్రాడూన్ లో 8:05 రాత్రిపూట. మేడం ఎవరో మాట్లాడుతున్నారండి. డిస్టర్బెన్స్ అవుతుంది మేడం. ఎవరో మాట్లాడుతున్నారు మేడం. ఎవరో మాట్లాడుతున్నారు. రైలు టికెట్ రాత్రి యుద్ధే ప్రతిఫలం భవేత్ లాభిస్తు ప్రహరత్వః పాదపైః సహస్రశః అర్థయిత్వా పురీం అభివాద్య చ వైరిం సమర్థార్థో మిషతాం స్వరాసాం. మేడం నేను పొరపాటు చేశానండి. అది రాసి మనం చక్కగా పెట్టేసి ఉంటే అందరికీ కూడా తెలిసి వచ్చేది. ఇక్కడ పెట్టారు సాహితీ గారు చాట్ లో పెట్టారు. ఆహా, వెరీ గుడ్ అండి. అలాగేనమ్మా. వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం అంటే లాట్ ఆఫ్ టైం. మేడం నమస్కారం. నమస్తే అమ్మా. రావడమే ఇంటికి 7 దాకా. ఇది నమస్తే. ఎన్నో సరిగ్గా చెప్తున్నారు, అర్థం అవడం లేదు. సరే, మనం మొన్న దాదాపుగా ఒక 20 శ్లోకాల వరకు చేశాము. హనుమంతుల వారు ఆ మహేంద్రగిరి అందరి చేత వానరులు అందరి చేత ప్రేరేపింపబడి ఆ మహేంద్రగిరిని ఎక్కి ఆ మహేంద్రగిరి మీద కాలు ఉనగానే ఆ కాలి బలంగా ఆ మహేంద్రగిరి పైన మహేంద్రగిరిని ఇలా నొక్కగానే ఆ నొక్కేటప్పటికి ఆ గుహలలో విలములలో ఉన్నటువంటి రకరకాల జంతువులన్నీ కూడా భయంకరమైనటువంటి నాదాలు
చేస్తూ నలిగిపోతూ వాటి కింద ఆ, 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 పెద్ద పెద్ద నాదాలు చేస్తూ బయటికి వస్తున్నాయి. ఆ ఆ పెద్ద పెద్ద మహామహా సర్పాలన్నీ కూడా ఆ బిలములలో నుంచి బయటికి రాలేక సగం శరీరాలు బయటికి వచ్చి సగం శరీరాలు లోపల ఉండిపోయి ఆ బిలాలు అక్కడ ఉన్నటువంటి ఆ విష సర్పాలన్నీ కూడా ఆ రాళ్ళన్నింటినీ కూడా కొరికి వేస్తూ ఆ విషాన్నంతా కొరికి వేస్తూ ఉంటే ఆ మంటలు ఆ ఆ రాళ్ళన్నీ కూడా ఆ మంటలు ఎగుస్తూ ఉన్నాయి. ఆ ఎంత ఎగుస్తూ ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఔషధపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఔషధాలన్నీ కూడా ఆ విషాన్ని ఆ, ఆ విషాన్ని హరించడానికి సరిపోలేదు. అంత భయంకరమైనటువంటి విషాన్ని వెడలగక్కుతూ వాటి పైన ఉన్నటువంటి స్వస్తిక ఆకృతులంతా కూడా బయటికి స్పష్టంగా కనపడుతూ ఆ పాములు అహోరగాలన్నీ కూడా ఆ రాళ్ళని ఆ రాళ్ళని ఆ, కాట్లు వేస్తూ ఉంటే ఆ కాట్లకి ఆ శిలలన్నీ బద్దలయ్యి మంటలు రేగుతూ ఉన్నాయట. ఆ మంటలు రేగుతూ ఉంటే ఆ మంటల మంటలని ఆర్పటానికి అక్కడ ఉన్నటువంటి ఆ శిలాజాలాలు కూడా ఏ మాత్రము సరిపోలేదు అని అక్కడ వరకు మనము ఆ, చదువుకున్నాం. అయితే ఇంతంత పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి ఇక్కడ. ఆ ఆ శ- పర్వతం పైన రాళ్ళు బద్దలైపోతున్నాయి. నిప్పులు చెలరేగుతున్నాయి. ఆ ఆ నిప్పులు చెలరేగుతూ రాళ్ళు బద్దలవుతూ ఆ ఆ, రకరకాల జంతువులన్నీ కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యాధర స్త్రీలకి సిద్ధులకు సిద్ధ పురుషులకు అందరికీ భయం వేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎక్కడ ఎలా ఏమైంది, ఇంత పెద్ద పెద్ద శబ్దాలు ఎందుకు ఉన్నాయి? మహేంద్ర పర్వతము ప్రశాంతంగా ఉంటున్నది అంతవరకును. అంతవరకు ప్రశాంతంగా ఉంటున్నటువంటి ఈ పర్వతము ఎందుకు ఇప్పుడు ఇలా ఆ, భయంకరమైనటువంటి శబ్దాలని ఏ, ఇస్తున్నది? ఎందుకని ఇలా ఆ, ముక్కలు ముక్కలుగా రేగిపోతున్నది? ఎందుకు ఈ విధంగా అగ్నిని మంటలని చెలరేగుతూ ఆ, ఉన్నది అని అక్కడ వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఇలా అనుకుంటున్నారు. భిద్యతే అయం గిరి భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్త విద్యాధరః తం ఉత్పేతుః స్త్రీగణైః సహ. అక్కడ ఉన్నటువంటి ఆ విద్యాధర స్త్రీలందరూ కూడా భిద్యతే అయం గిరిభి గిరిః భూతైః ఇది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆ విద్యాధరాహ ఆ విద్యాధరులందరూ కూడా ఈ పర్వతము బద్దలైపోతున్నది, ఏవో భూత రాక్షసులు ఆ రకరకాలైనటువంటి భూతాలన్నీ కూడా ఆ భూతాలు అంటే రాక్షసుల వంటివి, వాళ్ళందరూ కూడా ఆ భూతాల చేత ఈ పర్వతము అయం అయం గిరి ఈ పర్వతము విద్యతే విద్యతే ముక్కలుగా విరగొట్టబడుతున్నది, బద్దలు చేయబడుతూ ఉన్నది, ముక్కలు ముక్కలుగా విరగొట్టబడుతూ ఉన్నది. ఇది ఈ భూతముల చేత ఇది మత్వా అని అనుకుని తపస్విన తపస్వి జనులు అక్కడ పాపం ఆ, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ, సిద్ధ పురుషులు, సిద్ధులు, సాధువులు వీళ్ళంతా కూడా అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సడన్ గా ఇట్లా ఈ శబ్దాలన్నీ వచ్చేటప్పటికి పర్వతమే బద్దలైపోతున్నది అనుకొని భయం చేత మత్వ అని అనుకొని ఊహించుకొని తపస్విన ఆ తపస్వినులు త్రస్తాహ భయపడిన వారై విద్యాధరాహ తం విద్యాధరాహ విద్యాధరులు అందరూ కూడా తస్మాత్ దాని నుండి ఆ పర్వతము నుండి
ఇప్పటిదాకా ఆ పర్వతం మీద హాయిగా రకరకాలైనటువంటి క్రీడలను అనుభవిస్తూ ఉన్నారు. ఆ రకరకాలైనటువంటి క్రీడలు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ విద్యాధర ఆ స్త్రీల విద్యాధరులు అందరూ కూడా, స్త్రీ పురుషులు అందరూ కూడా తస్మాత్ దాని నుండి స్త్రీగణై సహ ఉత్పేతు, స్త్రీగణై సహ వారి వారి స్త్రీగణాలతోటి, వాళ్ళందరితో కలిసి, స్త్రీగణములు అంటే వాళ్ళ స్త్రీల సమూహములతోటి, వాళ్ళ భార్యా బిడ్డల తోటి వాళ్ళందరితో కలిసి ఉత్పేతు, ఆ తపస్వి జనులు మరి ఇంకా ఆ, ఈ ఆ, విద్యాధరులు వీళ్ళందరూ కూడా ఆకాశంలోకి అలా ఎగిరిపోయారు. ఎగిరిపోతూ మరి ఆ ఎగిరిపోతూ ఉన్నప్పుడు సాధారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు, ఏదన్నా భయభ్రాంతులు అయినప్పుడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటివి ఆ, ఆ, కాగితాలు అలాంటివన్నీ కూడా పట్టుకొని వెళ్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎంత భయభ్రాంతులు అయ్యారంటే ఏమీ తీసుకొని వెళ్ళటం లేదు. పానభూమిగతం అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా ఆ మధుపానాలు సేవిస్తూ ఆడవారితోటి కలిసి ఆనంద డోలికల్లో ఊగుతూ ఓ, ఉన్నారు. అటువంటి వాళ్ళు పానభూమి గతం హిత్వా హైమం హైమం ఆసన భాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాశ్చ హిరణ్మయాన్ లేహ్యాన్ చ ఉచ్చావచాన్ భక్ష్యాం చ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంచ కనకాస్తరూన్ కనకాస్తరూన్. ఇక్కడ ఈ హిత్వా అన్న పదం ఒకటి, మిగతా వాటన్నిటికీ తీసుకోవాలి. హిత్వా వదిలి వేసి, ఏమి వదిలివేశారు వాళ్ళు? పానభూమిగతం, వాళ్ళందరూ అక్కడ పానభూమిలో కూర్చొని ఉన్నారు. ఆ మధుపాన శాలలో కూర్చొని లేదా మధుపానం చేస్తూ ఒక గార్డెన్ లో కానీ ఒక ఉద్యానవనంలో కానీ అలా కూర్చొని ఉన్నారు. ఆ కూర్చొని ఉన్నటువంటి వారంతా కూడా పానభూమిగతం, ఆ పానభూమిలో ఉన్నటువంటి మత్తు పానీయాలు మధువును సేవిస్తూ ఆ భూమిలో ఉన్నటువంటి వారు హైమం ఆసన భాజనం హిత్వా, వాళ్ళందరూ మహా 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 ఆ, గొప్ప 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 వాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఆ, ఉమ్, ఆ, వాళ్ళు వాడుకునేటటువంటి ఆ గిన్నెలు కానీ, వాళ్ళు వాడుకునేటటువంటి పానీయ తాగేటటువంటి పాత్రలు కానీ అవన్నీ కూడా బంగారు వెండి మయమే ఉంటాయి. హైమ హైమం ఆసన భాజనం, హైమం బంగారపు ఆసన భాజనం, ఆసన భాజనం మధ్య మద్యం తాగేటటువంటి పాత్ర ఉంటుంది కదా, మద్యం ఇట్లా పోసి ఆ, ఆ, మద్యమును పోసేటటువంటి ఒక ఆ ఆసన ఆసవ ఆసవ భాజం, ఆసవము, ఆసవాన్ని అందించేటటువంటిది ఒక చిన్న ఒక కొమ్ముతో కూడి ఉండేటటువంటి ఒక ఆసవ భాజం, ఆసవము అంటే మత్తు మధుపానీయాలు తాగేటటువంటి ఈ భాజనం అంటే పాత్ర. ఆసన ఆసన అని ఉంది ఇక్కడ, తప్పు దిద్దుకోండి, ఆసవ భాజనం. పాత్రాణి చ మహార్హాణి, ఇంకా వేరే మిగతా ఆ ఉమ్, ఆసవంతో పాటు తినటాని కోసంకి పెట్టుకున్నటువంటి రకరకాలైనటువంటి తినుబండారాలు పెట్టుకున్నటువంటి పాత్రాణి మహార్హాణి, పాత్రాణి గొప్ప గొప్పవైన పాత్రలు, వెండి బంగారాలతోటి ఉన్నటువంటి పాత్రలు. కరకాశ్చ హిరణ్మయాన్, కరకాశ్చ హిరణ్మయాన్ బంగారంతో చేసినటువంటి బంగారు కరకాశ్చ అంటే ఆ వైన్ అవి తాగడానికి ఉంటాయి కదా, పొడుగ్గా పట్టుకోవడానికి ను ఆ తర్వాత పైన చిన్న కప్పులాగా ఉండి పొడుగాటి పొడుగాటి గొట్టంలాగా ఉండేటటువంటి వాటిని, పొడవైన ఒక చిన్న గొట్టం ఉండి పైన ఒక చిన్న కప్పులాగా ఉండేవి వైన్ బాటిల్స్, వైన్ గ్లాసెస్.
అలాంటి వాటిని కరకములు అంటారు, వైన్ గ్లాసెస్ ని. కరకాశ్చ హిరణ్మయాన్, ఆ హిరణ్మయాన్, ఆ బంగారపు వైన్ గ్లాసెస్ అవి. ఇంకా ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో మరి వాళ్ళందరూ కూడా హాయిగా కూర్చొని సింహ ఆ, రకరకాలైనటువంటి మధు మధువులు తాగుతూ ఉన్నారు, మధుపానం చేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి పదార్థాలు, ఆ మధువుతో కూడినటువంటి మధువుకి తగినటువంటి పదార్థాలన్నీ తింటూ ఆ, ఉన్నారు. ఆనంద డోలికలలో ఊగుతూ ఉన్నారు, వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సడన్ గా ఉన్నట్టుగా ఉండి ఇట్లా చప్పుడులో వచ్చినాయి. లేహ్యాంచ ఉచ్చావచాన్. ఇంకా లేహ్యాన్, లేహ్యాన్ అంటే నాకి తినేవి, పదార్థాలలో పదార్థాలు, తినే పదార్థాలు 4 రకాలైనటువంటి ఏ, పదార్థాలు: భక్ష్యాలు, భోజ్యాలు, ఆ లేహ్యాలు, పానీయాలు అని 4 తినుబండారాలు, 4 రకాలు: భక్ష్య, భోజ్య, ఆ, లేహ్య, పానీయ. పానీయ అంటే మీకు తెలిసిందే, పానీయం అంటే తాగినది. లేహ్యము, లేహ్యము లేదా చోష్యము అంటారు. లేహ్యము, చోష్యము ఇది ఆ నాకి తినేది అంటే పచ్చళ్ళ లాంటిది, ఆవకాయ లాంటి పచ్చడి ఇది లాంటిది. ఆ, బే భక్ష్యము అంటే ఆ అందరికి మాయాబజార్ సినిమా గుర్తొచ్చేస్తూ ఉంటుంటుంది ఈ పాటికి. భేష్ భక్ష్యము అంటే కొరికి ఆ తినేది భక్ష్యము. భోజ్యము అంటే నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ ఆ, తినేది, అన్నము లాంటిది. ఇలా 4 రకాలైనటువంటి భోజ్య ఆ, పదార్థాలు. ఈ 4 రకాలైనటువంటి భోజ్య పదార్థాలు అక్కడ ఉన్నాయి పాపం. కానీ ఈ లేహ్యాహ ఉచ్యావచాన్, లేహ్యములు, నాకి తినేటటువంటివి రకరకాలైనటువంటివి ఉచ్చావచాన్. ఉచ్చావచాన్ అంటే అనేక అనేక విధములైనటువంటివి, అనేక విధములైనటువంటి ఆ నాకి తినగలిగినటువంటి ఆ పదార్థాలు. భక్ష్యాంచ మాంసాని, భక్ష్యాంచి కొరికి తినేటటువంటి మాంసాలు. వివిధాని చ, ఇంకా వివిధములైనటువంటి ఇట్లాంటివన్నింటివి. ఆర్షభాణి చర్మాణి, అంత కింద మరి నేల వేసుకోవడం మీద కూర్చోవడానికి ఒక కార్పెట్ కావాలి కదా, ఆ కార్పెట్. ఆర్షభాణి చర్మాణి, ఒక పెద్ద ఎద్దు దున్నపోతుల యొక్క చర్మము. ఆర్షభము అంటే దున్నపోతు, దున్నపోతుల యొక్క చర్మము. చర్మాన్ని కింద ఇట్లా పక్కగా కార్పెట్ లాగా వేసుకున్నటువంటి చర్మము. అవన్నింటినీ చర్మాణి. తర్వాత ఖడ్గాంశ, ఖడ్గములు. ఆ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి రక్షణ ఆయుధము తప్పనిసరిగా ఉంటుంది. ఆ రక్షణ ఆయుధమైనటువంటి ఖడ్గాహ. కనక సరూన్, అవి ఎట్లా ఉన్నాయి ఆ ఖడ్గాలు? కనక సరూన్, ఆ దాని కత్తి యొక్క పిడి బంగారంతో చేసినటువంటి పిడి, బంగారంతో చేసినటువంటి పిడులు, వరలు కలిగినటువంటి ఆ బంగారంతో చేసినటువంటి పొరలు కలిగినటువంటి ఆ ఖడ్గాలను, వీటిలన్నింటినీ కూడా హిత్వా, వదిలివేసి, వీటిలన్నింటినీ కూడా హిత్వా, వదిలివేసి, స్త్రీగణై సహా ఉప్పేతు, కేవలం వాళ్ళ స్త్రీగణములతోటే, కేవలం వాళ్ళ స్త్రీ సముదాయంతో, వాళ్ళ స్త్రీలతోటి, వాళ్ళ భార్యలతోటి, వాళ్ళ ఆడవారి గుంపుతో మాత్రమే ఉత్పేతుకు ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళకి ఆ విద్య వచ్చు కాబట్టి, వాళ్ళకి ఆకాశంలో ఎగిరిపోగలిసినటువంటి విద్య వచ్చు కాబట్టి వాళ్ళు అలా ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఈ ఈ పదార్థాలు ఇవన్నింటినీ కూడా కిందనే ఆ, వదిలేసి, ఏవి ఏ పదార్థాలు అయితే, ఏదైతే వాళ్ళకి ప్రముఖంగా కావాలో ఆ ప్రముఖంగా కావాల్సినటువంటి దానిని మాత్రమే తీసుకొని, ఆ స్త్రీలను మాత్రమే తీసుకొని ఆ మిగతావన్నీ అక్కడే వదిలేశారు. ఆ ఆడవాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే: కృతకంఠ గుణాహ, క్షీభాహ, రక్తమాల్యానులేపనాహ, రక్తాక్షాః, పుష్కరాక్షాః,
గగనం ప్రపేదిరే. వాళ్ళు గగనం ప్రపేదిరే. వాళ్ళు ఆ భర్తలతో సహా ఆ భర్తలు వాళ్ళని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా గగనం ప్రపేదిరే, గగనం ఆకాశానికి ప్రపేదిరే, ఆకాశానికి చేరి పోయారు. ఆకాశంలోకి చేరిపోయారు. ఆకాశంలో చేరినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే కృతకంఠగణాః. కృతకంఠగణాః కంఠంలో వేలాడుతూ ఉన్నటువంటి బంగారపు బంగారపు నగలు కలిగి ఉన్నారు. ఆ కంఠసూత్రాలు కలిగి ఆ మెడలో వేలాడుతూ ఉన్నటువంటి కంఠసూత్రాలు కలిగి ఉన్నారు. క్షీబాహ. క్షీబాహ మధుపానము చేసి మత్తెక్కి ఉన్నారు. వాళ్ళ భర్తలతో పాటు వాళ్ళు కూడా పానీయాలు, మధుపానీయాలు ఆ, ఆ, త్రాగుతూ ఉన్నారు. ఆ త్రాగినటువంటి మత్తులో ఉన్నారు. క్షీబాహ తాగిన మత్తులో, మదించినటువంటిది తాగిన మత్తులో ఉన్నారు. రక్తమాల్యాను లేపనాహ. సారీ, రక్తమాల్యాను లేపనాహ. రక్తమాల్య, రక్త ఎర్రనైనటువంటి మాల్య, ఎర్రనైనటువంటి ఆ, శృంగారానికి ప్రధానమైన రంగు ఎరుపు రంగు అని చెప్తారు. ఆ ఎర్రనైనటువంటి రంగుతో కూడినటువంటి మాల్యలు, ఆ మాల్యములు, పూల దండలు, అనులేపనాహ, పై పూతలు, పై పూతలు, లిప్స్టిక్, ఇవన్నీ కూడా చాలా వరకు ఎర్రగానే ఉంటాయి కదా, అల్తాలు ఇవన్నీ. ఈ ఎర్రనైనటువంటి ఆ, పూల పూమాలలు, ఎర్రనైనటువంటి అనులేపనాలు, లేపనాలు, శరీరానికి పూసుకునేటటువంటి ఏ, లేపనాలు, రక్తాక్షాహ, వీటితోటి బాగా తాగి ఉన్నారు కాబట్టి శరీరం పైన, ఒంటి మీద అంతా వేసుకున్న వస్తువులన్నీ కూడా ఆ ఎర్రనైనటువంటి వస్త్రాలు, ఎర్రనైనటువంటి పుష్పమాలలు, ఎర్రనైనటువంటి ఆ, అనులేపనాలు అన్ని పూసుకొని ఉండడం చేత రక్తాక్షాహ, కళ్ళు కూడా ఎర్రగా ఆ ఉన్నటువంటి వాళ్ళు. పుష్కరాక్షాహ. పుష్కరాక్షాహ పెద్దగా తామర పువ్వుల వంటి కన్నులు కనగైనటువంటి ఆ స్త్రీలంతా కూడా గగనం ప్రపేదిరే, ఆకాశంలోనికి చేరారు. ఆకాశంలో వాళ్ళ భర్తలతోటి ఆకాశాన్ని ఆకాశానికి వెళ్ళిపోయారు. హార నూపుర కేయూర పరిహార్య పరిహార్యధరాః శ్రియః. హార్యధరాః శ్రియః విస్ విస్మితాః సస్మితాః తస్తుః ఆకాశే రమణైః సహ. వీళ్ళు ఆడవాళ్ళంతా వెళ్ళారు పైనకి, ఆకాశంలోనికి ఆ వెళ్ళారు. వాళ్ళ భర్తలందరూ వాళ్ళని తీసుకొని, చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళారు. చేయి పట్టుకొని తీసుకొని వెళ్తే వీళ్ళందరూ కూడా ఆనందంగా ఆకాశంలో, అది కూడా ఒక విహారం అనుకున్నారు, ఆ విహారంలో కొని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు తాగిన మత్తులో ఆ, ఉన్నారు, తాగిన మత్తులో ఉండి వెళ్ళిపోయారు. హారనూపుర కేయూర పరిహార్యాధరాః స్త్రియః. వీళ్ళు ఆ ఆడవాళ్ళు ఇంకా ముందరే చెప్పాడు కృతకంఠమా గుణ అని. కంఠంలో కంఠమాలలు, కంఠసూత్రాలు ధరించి ఉన్నారని. ఇంకా హార నూపుర కేయూర పరిహార్య ధరా, ఇవన్నీ ధరించి ఉన్నారు. హారాలు, పూల మాలలు, హారములు అంటే సాధారణంగా ముత్యాల హారములే. ముత్యాల హారాలు ధరించి ఉన్నారు. నూపుర కేయూర, నూపురాలు, కేయూరాలు ధరించి ఉన్నారు. నూపురాలు, కాలి గజ్జలు ధరించి ఉన్నారు. కేయూరాలు, కేయూరములు ధరించి ఉన్నారు. పారిహార్యాహ, కంకణాలు ధరించి ఉన్నారు. ఆ కేయూర, కేయూరాలు, చేతికి వేసుకునేటటువంటి దండకడియాలు, దండకడియాలు ధరించి ఉన్నారు. చేతులకు కంకణాలు ధరించి ఉన్నారు. ఈ అన్ని ధరించి ఉన్నటువంటి ఆ స్త్రీలు విస్మితాః సస్మితాః తస్తుః ఆకాశం. ఓహో, సంథింగ్ రాంగ్ అయిందండి. ఇది జూమ్ కంటిన్యూస్ గా రావటం లేదు. ఒక 10 నిమిషాల్లో ఆగిపోతుందట. అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విస్మితాః సస్మితాః, వాళ్ళందరూ ఎందుకు సడన్ గా ఉన్నట్టుగా ఉండి
తమ భర్తలు తమని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. విస్మితాహ, ఆశ్చర్యపడుతూ ఉన్నారు. సస్మితాహ, నవ్వుతూ ఉన్నారు కూడా. వాళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. అలా వాళ్ళని అలా భర్తలు ఆకాశంలోకి ఎగరవేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళకి నవ్వు కూడా వస్తున్నది. సస్మితాహ, నవ్వుకుంటూ తస్తుః ఆకాశే రమణైః సహా, రమణైః సహా, వాళ్ళ రమణైః వాళ్ళ భర్తలతోటి కలిసి ఆకాశే తస్తుః, అలా ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతోంది, ఏమవుతోంది, ఈ చప్పుళ్ళన్నీ ఎందుకు వస్తున్నాయి, భర్తలు వాళ్ళని హఠాత్తుగా ఉన్నట్టుగా ఉండి పైకి తీసుకొని వెళ్ళిపోయాడు అని వాళ్ళు నవ్వుకుంటూ ఆశ్చర్యపడుతూ అక్కడ పైన చూస్తూ ఉన్నారు. దర్శయంతః మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాః తస్తుః ఆకాశే వీక్షాం చక్రుషుః చ పర్వతం. దర్శయంతః మహావిద్యాం, ఆ విద్యాధర విద్యాధరులును మహర్షులు, ఆ విద్యాధరులు అంటే సెమీ డివైన్ పర్సన్స్ వాళ్ళు, ఆ విద్యాధరులు మరి ఇంకా మహర్షులు, వాళ్ళు ఇద్దరు కూడా మహావిద్యాం దర్శయంతః, వాడికి తెలిసినటువంటి ఒక మహావిద్యని చూపిస్తూ, అంటే ఆ ఆకాశంలోకి ఎగిరిపోగలిచినటువంటి శక్తి, ఆకాశంలో నిలబడి ఉండిపోగలిసినటువంటి తమకు కలిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తూ సహితాహ, వాళ్ళందరూ కలిసి ఒక చోట తస్తుః ఆకాశే ఆకాశే తస్తుః, ఆకాశంలో ఒక చోట నిలబడ్డారు. వీక్షాం చక్షుః పర్వతం వీక్షాం చక్షుః, ఆ మహాపర్వతాన్ని, ఆ మహేంద్రగిరిని, ఆ మహేంద్రగిరి ఎందుకు అలా బద్దలైపోతూ ఉన్నది, దాంట్లో నుంచి ఎందుకు ఆ సెగలు పొగలు వస్తున్నాయి, అవన్నీ రాళ్ళన్నీ కూడా ఎందుకు బద్దలైపోతున్నాయి, ఎందుకు ఈ జంతువులు ఆ ఆక్రందనములు చేస్తూ ఉన్నాయి అని ఆశ్చర్యపడుతూ ఆ మహేంద్రగిరి వైపు చూస్తూ అలా ఆకాశంలో నిలబడి ఉన్నారు. శుశ్రువుశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మానాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలే అంబరే. అయితే వీళ్ళు ఆకాశంలో నిల్చున్నారు. అందుకు ముందే చెప్పాడు మనకి చారణ పథలో వీళ్ళు ఉన్నారు అని. ఆ సిద్ధచారణులు తిరిగేటటువంటి సిద్ధ పురుషులైనటువంటి వారు, చారణులైనటువంటి వాళ్ళు, అన్ని తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ తిరిగేటటువంటి ఆ మార్గంలో హనుమంతుల వారు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. హనుమంతుల వారు రావణాసురుని యొక్క లంకకు వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి వారు, ఆ చారణులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాడాన్ని విన్నారు. శుశ్రువుహుచ, విన్నారు కదా. అప్పుడు శబ్దం ఋషీణాం భావితాత్మానం ఋషీణాం శబ్దం శుశ్రువు. భావితాత్మానం, ముందు జరగబోతున్నది ఏమిటో తెలిసినటువంటి మహాత్ములైనటువంటి మహర్షుల యొక్క శబ్దములు అంటే మాటలు, మహర్షుల యొక్క మాటను వాళ్ళు వాళ్ళు విన్నారు. ఆ ఆకాశంలో నిలిచి ఉన్నటువంటి ఆ సిద్ధులు, ఆ తపస్వినులు, ఆ విద్యాధర స్త్రీలు, విద్యాధర పురుషులు, వీళ్ళందరూ కూడా ఆ ఆకాశంలో చారణానాం సిద్ధానాం స్థితానాం విమలే అంబరే, ఆ విమలమైనటువంటి అంబరంలో, ఆ నిర్మలమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి వారంతా కూడా చారణానాం సిద్ధానాం స్థితానాం చారణానాం, అక్కడ ఉన్నటువంటి సిద్ధులైనటువంటి వారు, చారణులైనటువంటి వారు, ఆ ఆకాశంలో నిలబడి అక్కడ ఉన్నటువంటి వారు ఆ ఋషుల యొక్కటువంటి మాటలను శ్రద్ధగా విన్నారు. ఏమని విన్నారు అనంటే, ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగం సముద్రం మకరాలయం. ఏష
హనుమాన్, ఇక్కడ ఈ హనుమంతుడు మారుతాత్మజ, మారుతాత్మజుడు, మరుత్తుని యొక్క కుమారుడైనటువంటి మా ఆ, హనుమంతుడు పర్వత సంకాశ, పర్వతంతో సమానమైన ఆకృతి కలిగినటువంటి వాడు, పర్వత సమానుడైనటువంటి పర్వతం అంత భీకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ హనుమంతుడు ఆ, సముద్రం మకరాలయం మహావేగం తితీర్షతి. సముద్రాన్ని మకరాలయమైనటువంటి ఆ సముద్రాన్ని, మకరములు మొసళ్లకు నెలవైనటువంటి ఆ సముద్రాన్ని, మొసళ్ళు పెద్ద పెద్ద మొసళ్లతోటి ఉన్నటువంటి ఆ సముద్రాన్ని మహావేగంతో, గొప్ప వేగంతో తితీర్షతి, దాటబోతూ ఉన్నాడు. ఎందుకు దాటబోతున్నాడు హనుమంతుల వారు అంటే ఏ, రామార్థం వానరార్థం చ చికీర్షుర్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. సముద్రస్య పరం రామార్థం, రాముని కొరకు, వానరార్థం వానరుల కొరకు. అక్కడ సీతాదేవి ఉంది, తీసుకురావాలి. సీతాదేవిని తీసుకొని వచ్చి రాముడికి అప్పజెప్పాలి. అప్పజెప్పి వానరుల యొక్క గౌరవ ప్రతిష్టలను కాపాడాలి. అందుకని వానరుల కోసము ఇటు రాముని కొరకు, రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరమైనటువంటి కర్మ, అతి కష్టమైనటువంటి ఆ కర్మ చేయడానికి అతి దుస్సాధ్యమైనటువంటి ఆ పనిని సముద్రస్య పరంపారం, సముద్రం యొక్క పరంపారం అటువైపుకు, ఈ వైపు నుంచి ఆ వైపుకి దాటడానికి దుష్ప్రాపం, దాటడానికి అతి కష్టమైనటువంటిది, దుస్సాధ్యమైనటువంటి దానిని ప్రాప్తం ఇచ్చింది. అది దాటాలి అని అతను కోరుకుంటూ ఉన్నాడు. రాముని కొరకు, వానరుల కొరకు ఇంతటువంటి మహనీయమైనటువంటి కార్యము, గొప్పదైనటువంటి కార్యమును చెయ్యడానికి హనుమంతుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయంలో సముద్రం యొక్క అటువైపుకు సముద్రమునకు ఆవల వైపుకు చేరడానికని దుష్ప్రాపం, దాటడానికి శక్యము కాని ఆవల వైపుకు చేరడానికి అతడు ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ప్రాప్తం ఇచ్చంతి. దుధువేచ సహ రోమాణి చకంపే చ అచలోపమః ననాద చ మహానాదం సుమహాన్ ఇవ తోయదః. ఇక ఈ రెండు వాక్యాలే చారణులు చెప్పినటువంటి వాక్యాలు. దుంకుతున్నాడు, అటువైపు ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అటువైపుకు ఆ సముద్రం యొక్క ఆవలి వైపుకి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారు. చెప్పి ఇక్కడ హనుమంతుడు ఇప్పుడు ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది. దుధువే చ సహ రోమాణి చకంపే చ అచలోపమః. అచలము పర్వతంతో సమానమైనటువంటి ఆకృతి కలిగినటువంటి ఆ హనుమంతుల వారు పర్వత సమానుడైనటువంటి